డైలాగ్ చెప్తానండి, సినిమా వాళ్ళ గురించిన ఒక డైలాగు. సినిమా అంటే చాలా మంది లైట్లు, కెమెరాలు, కార్లు, క్యారవాన్లు మాత్రమే అనుకుంటారు. కానీ అది కాదు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కేవలం 500 రూపాయల కోసం జూనియర్ ఆర్టిస్టులు పడే కష్టాలు, లైట్ మ్యాన్లు లైట్లు మోస్తున్నప్పుడు పడే బాధలు, ఫైట్ మాస్టర్ల దగ్గర ఫైటర్లకు తగిలే గాయాలు, హీరో డూపులకు విరిగిన ఎముకలు, డాన్సర్లకు జరిగే అవమానాలు. ఒక చిన్న వేషం కోసం 100 ఆఫీసుల చుట్టూ తిరిగే ఆర్టిస్టులు, సినిమాలో ఒక చిన్న డైలాగ్ ఉంటే బాగుండని ఆశగా ఎదురు చూసే హృదయాలు, ఒక్క సినిమా ఫ్లాప్ అయితే ఉన్నదంతా అమ్మేసుకొని ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోతున్న ప్రొడ్యూసర్లు, ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు తమకంటూ ఒక రోజు వస్తుందని ఆశగా ఎదురు చూసే అసిస్టెంట్ డైరెక్టర్లు, తమ గురించి కాకపోయినా తాము రాసిన మాటల గురించి జనం మాట్లాడుకునే రోజు ఒకటి వస్తుందని 1000 కళ్ళతో ఎదురు చూసే రైటర్లు, ఇంతమంది కలిస్తేనే ఒక సినిమా వాడిని చులకనగా చూడకు, సినిమాని తక్కువ చేసి మాట్లాడకు. అర్థమైందా రాజా? థ్యాంక్ యూ సో మచ్. మా ల్యాంప్ సినిమా March 14th రిలీజ్ అవుతుంది. అందరూ చూడండి. చిన్న సినిమాని తక్కువ అంచనా వేయకండి. చిన్న సినిమాలే రేపొద్దున బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. డెఫినెట్ గా మా సినిమా అందరినీ అల్లరిస్తుంది. అన్నీ ఉన్నాయి మా సినిమాలో. కామెడీ ఉంది, రొమాన్స్ ఉంది, మంచి సాంగ్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి. ట్రైలర్ కూడా మీరు చూడొచ్చు. ల్యాంప్ ట్రైలర్ చాలా మంచి ట్రైలర్. రీసెంట్ గా మురళీమోహన్ సార్ లాంచ్ చేశారు. మా సినిమా చూసిన తర్వాత మీరే అంటారు ఇదిరా అసలైన సినిమా అని చెప్పేసి. ప్లస్ అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మల్టీప్లెక్స్ లో కూడా 110 రూపీస్ టికెట్ కి మా సినిమా చూపిస్తున్నాం. దయచేసి అందరూ చూడండి. పైరసీని ప్రోత్సహించొద్దు. పైరసీ వల్ల మనలాంటి సినిమా వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఆ ఐబొమ్మ ఇట్లాంటి ఏదేదో పిచ్చి వెబ్సైట్స్ లో దయచేసి సినిమాని చూడకండి. సినిమా హాల్లో చూడండి. దయచేసి సినిమా ఇండస్ట్రీ మనందరం ప్రోత్సహిస్తేనే సినిమా ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. మనమందరం కూడా 10 కాలాల పాటు చల్లగా బతుకుతాం. ఆ సినీ కళామ తల్లి మనల్ని అందరినీ ఆదరిస్తుందని, అందరికీ సక్సెస్ వస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. మీ వినోద్ కుమార్ నువ్వుల, ల్యాంప్ హీరో. థ్యాంక్ యూ. March 14th రిలీజ్ అవుతుంది. దయచేసి అందరూ చూడాలి, ఆదరించాలి. మా అన్న వినోదన్న చాలా కష్టపడుతున్నాడు. సినిమా అంటే ఫ్యాషన్, ఏదో వచ్చిపోవడం కాదు. ఇప్పటి వరకు అన్నతో పాటు నేను ఒక 4-5 సినిమాలు యాక్ట్ చేశాను, అది వేరే విషయం. కానీ చిన్న సినిమాలు మీరు ఆదరిస్తే మేమందరం బాగుంటాం. కళ్ళమ్మ తల్లి బిడ్డలం అందరం. పెద్ద సినిమాలను చూడకుండా ఇలాంటి హీరోలకు వాళ్ళు కష్టపడి సాధించాలి విజయం ఏదో ఒక రకంగా అని చెప్పి వాళ్ళు ముందుకొచ్చిన వ్యక్తులు. దయచేసి ఫైట్స్, డాన్స్, యాక్టింగ్, ఎవ్రీథింగ్ అన్ని ఆల్వేస్ మన సినిమాలో ఉంటాయి. 14వ తారీఖు రిలీజ్ అవుతుంది. దయచేసి అందరు చూడాలా. మాలాంటి వాళ్ళని ఆదరించాలి. ఆదరిస్తేనే రేపు రోజు సినిమా ఇండస్ట్రీ చక్కగా ఉంటుంది. పెద్ద సినిమాలను పక్కన పెడతాం అంటే ప్యాన్ ఇండియా లెవెల్ అవి వేరే ఉన్నాయి, అవన్నీ కాదు. ఇప్పుడు మేము కూడా అన్న కూడా కష్టపడి చేసిండే సినిమా, అందరికి తెలుసు ఆ విషయం. ప్రతి రూపాయ ఫైట్, డ్యాన్స్, యాక్టింగ్ అన్ని ఎవ్రీథింగ్ అన్ని బాగుంటాయి. దయచేసి చిన్న వాళ్ళను ఎంకరేజ్ చేయాలి. ఇంకా పెద్దవాళ్ళ గురించి మాట్లాడితే ఓపిక లేదు. నేను మాట్లాడితే బాగానే ఉంటుంది కానీ మాట్లాడను. ఇగో మా అన్నగారిని ఆశీర్వదించాలి. కళ్ళమ్మ తల్లిని, కళ్ళమ్మ తల్లి బిడ్డలు అందరూ మా అన్నను ఆశీర్వదిస్తే రేపు రోజు ల్యాంప్ అన్న సినిమా హిట్ పడుతుంది, పక్క హిట్ పడుతుంది 100%. అందుకని దేవుడి దేవల్ల జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు ఒక వండర్ఫుల్ పర్సన్ పరిచయం చేస్తున్నానండి. మనకందరికి ఐరన్ లెగ్ శాస్త్రి గారు తెలుసు కదా. ఐరన్ లెగ్ శాస్త్రి గారు అబ్బాయి గోల్డెన్ లెగ్ ప్రసాద్ మన ల్యాంప్ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశారు. తను మాట్లాడతారు. రండి. సో అన్న చెప్పినట్టు, సో నేను డైరెక్టర్ రాజశేఖర్ గారితో ఆల్రెడీ 2 మూవీలు చేశాను. నేను చెప్పినట్టు సినిమా అనేది చాలా అంటే సక్సెస్ అవడం అనేది ఎంత కష్టమో నేను నా లైఫ్లో చాలా చూసేసాను. నాకు బ్యాక్గ్రౌండ్ ఎంత ఉన్నా కానీ నాన్నగారి పేరు యూజ్ చేసుకుని నేను ఇండస్ట్రీలోకి రావడం ట్రై చేశాను, కానీ దాని తర్వాత నాకు ఛాన్స్లు అనేది రాలా. అలాంటి టైంలో నాకు వినోదన్న, తమ్ముడు ఇది కాదు, నువ్వు సెట్ అవ్వు ఫస్ట్,
ఒక లైఫ్ అంటూ నీకంటూ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకో, ఆ తర్వాత నువ్వు ఇండస్ట్రీ గురించి ఆలోచించని చెప్పిన రోజుల్లో నేను నా ట్రయల్స్ని ఒక రకంగా లైఫ్ని మార్చుకోగలిగాను. ఓ రకంగా ఈ రోజు నేను సక్సెస్కి కారణం అంటే లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు అన్న ఫీలింగ్ నాకు కలిగిందంటే వినోద్ అన్న వల్లే. అట్ ది సేమ్ టైం నాకు ల్యాంప్ అనేది ఎలా అంటే, హాయ్ బ్రో, మా డైరెక్టర్ గారు నాలో టాలెంట్ని గుర్తించి మీరు చేయగలరన్నా అని చెప్పి ల్యాంప్లో ఒక ఛాన్స్ ఇవ్వడం, అది చాలా క్లిక్ అవ్వడం. సో ఫన్నీ రోలే, చాలా బాగుంటుంది. సో నాన్నగారిని నేను ఆల్మోస్ట్ రెప్లికేట్ చేసిన సినిమాలో మీరు చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కామెడీ బాగుంటుంది, అంతా బాగుంటుంది. ఒక సందేశాత్మకమైన మూవీ ఇది. సో చూసి ఎంజాయ్ చేసి సినిమాని ఎంకరేజ్ చేయండి. ఒకే ఒక మాట ఏంటంటే, సినిమా చిన్నదా పెద్దదా కాదు, హిట్ కొట్టి పెద్ద చేసి చూపించాలి, అది ఇంపార్టెంట్. సో ఆ ఒక్క మోటివ్ తోటే ముందుకెళ్తాం. చూసి అందరిని ఎంకరేజ్ చేయండి, చిన్న సినిమాలను ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా డైరెక్టర్ రాజశేఖర్ గారు అండి. హాయ్ అండి, నమస్తే. వచ్చేసరికి మా ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు. సో ప్రసాద్ గారు ఏంటంటే మన ఐరన్ లెగ్ గారి అబ్బాయి. నా దగ్గరకు వచ్చి, అన్నా నేను ఐరన్ లెగ్ గారి అబ్బాయిని, నాకు క్యారెక్టర్ కావాలన్నా జూనియర్ ఐరన్ లెగ్ అని పేరు పెట్టుకుంటాను అనేసి అన్నాడు. నువ్వు ఐరన్ లెగ్ కాదు బాబు, గోల్డెన్ లెగ్. సో అనేసి నేను పేరు మార్చి గోల్డెన్ లెగ్ గా మార్చాను. చాలా బాగా యాక్ట్ చేశాడు. ఫుల్ కామెడీ ఉంటుంది మనోడితో, ఫుల్ ఫన్ ఉంటుంది. అలాగే మన ల్యాంప్ సినిమా 14th రిలీజ్ అవుతుంది, మీరు అందరూ తప్పకుండా చూడాలి. మా వినోద్ గారు మంచి యాక్టర్, బాగా చేశారు. సో మీరు సినిమా వన్స్ చూసారంటే అలా అతుక్కుపోతారు సినిమా మొత్తానికి. సో ఫుల్ కామెడీ ఉంటుంది అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫుల్ రొమాన్స్ ఉంటుంది. రొమాన్స్ అయితే తక్కువ లేదు, ఎందుకంటే మన ఏడు చేపల కథ ప్రొడ్యూసర్స్ కాబట్టి. సో మామూలు రొమాన్స్ ఉండదు, ఫుల్ లెవెల్ అన్నమాట. అసలు ఫుల్ లెవెల్ ఉంటుంది రొమాన్స్. అలాగే మన మంచి స్టోరీ కూడా రొమాన్స్ చెయ్యాలనుకున్నాడు, బట్ ఆయనకి ఆ సీన్స్ రాలేదు, వేరే సీన్స్ వచ్చాయి. సో మంచి పోలీస్ స్టోరీ ఉంటుంది, సస్పెన్స్ థ్రిల్లర్. సెకండ్ హాఫ్ మొత్తం అలా చూస్తూ ఉండిపోతారు అంతే. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ ఫన్ గా వెళ్తుంది. మా సినిమాలో అందరూ బాగా యాక్ట్ చేశారు. అలాగే మన బాలాజీ రాన్న ఈయన గెటప్ లో వచ్చాడు. ఈయన విలన్ గా యాక్ట్ చేశాడు. బాలాజీ నువ్వు ఒక 2 మాటలు మాట్లాడాలి. నమస్తే అన్న. నమస్తే అన్న అందరికి. ఈ సినిమాలో నాకు డైరెక్టర్ అన్న పిలిచి అవకాశం ఇచ్చిండు. 3 ఫైట్స్ ఉంటాయి, 3 ఫైట్స్ చేసిన. సినిమా మంచి ఫ్యామిలీ సినిమా అన్న, అందరు వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు అన్న. అందరు వచ్చి మంచిగా సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. మా డిఓపి సాయి గారు వచ్చారు. సాయి గారు మాట్లాడంట, ఓన్లీ చేతల్లోనే చూపిస్తాడంట. సో రొమాంటిక్ సీన్స్ కి మనోడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అసలు ఆర్టిస్ట్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కంటే ఎక్కువ. కెమెరా దిగిపోయి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. అది వరకు అబ్బాయి ఏవదరా ఫిగర్ అంటున్నాడు కెమెరా పట్టుకొని. సో అంత మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు సాయి గారు. ఒక 2 మాటలు, 14th రిలీజ్ అవుతుందని ఒక మాట చెప్పేసి కట్టవచ్చు. మా ల్యాంప్ సినిమా మార్చ్ 14th రిలీజ్ అవుతుంది, అందరూ వచ్చి చూడాలి. కాదు, మీరు బాత్రూమ్ లో సీన్ చేశారు కదా, రొమాంటిక్ సీన్. అప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి బాత్రూమ్ లో అమ్మాయి సీన్ చేసినప్పుడు? చెప్పు, పర్లేదు. ఏముందన్న, విజువల్ అంతే కదా. అలా విజువల్ అలా మైండ్ లో ఉండిపోయిందంట, చూసింది బాత్రూమ్ లో చూసింది. సాయి గారు అయితే బాగా ఎంజాయ్ చేశారు అనమాట. అయితే వినోద్ అన్న మాట్లాడటం కదా, అడుగు వాళ్ళని. మాట్లాడానో లేదు, మాట్లాడేశారా మా వినోద్ గారు? మళ్ళీ ఇంకోసారి మాట్లాడతారు, నేను లేనప్పుడు మాట్లాడాడు. నా గురించి చెప్పాడో లేదో తెలియదు. మాట్లాడాను. మా డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు, చేసి చూపించారు. అలాగే మిగతా వాళ్ళు కూడా చేశారు. మిగతా వాళ్ళు కూడా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, మా ల్యాంప్ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరు బాగా చూపించారు, మీరు చూడండి. నమస్తే అండి. మీ ఒకసారి సినిమాలో హీరోకే ఛాన్స్ ఉంటాయి. నాకు హీరోగా ఛాన్స్ కావాలి గురుగారు. సరే, ఏది మా ల్యాంప్ సినిమాలో డైలాగ్ చెప్తాడు హీరో గారు, చెప్తావా? డైలాగ్ అంటే నీకు వచ్చి గురుగారు డైలాగ్ చెప్పండి, నేను చెప్తానంతా. మీరు చేస్తారు గురుగారు. చెప్పాను కదా డైలాగ్, చెప్పు. ఆ డైలాగ్ వచ్చాను గురుగారు. మళ్ళీ ఒకసారి చెప్తాడు, మళ్ళీ ఒకసారి చెప్పండి డైలాగ్. చెప్పాను కదా, చెప్పు. హీరో అంటే ల్యాంప్ అంటే అల్లడప్ప కాదు. ల్యాంప్ అంటే అందరికి వచ్చబడుతుంది. ల్యాంప్ అంటే పవర్ఫుల్. ల్యాంప్ అంటే చాలా గ్రేట్. ఒక్కసారి ల్యాంప్ తెరుచుకుంటే గ్రేట్ ల్యాంప్. జై ల్యాంప్. ల్యాంప్ అంటే మనోజ్. ల్యాంప్ అంటే హీరో చాలా పవర్ఫుల్.
వినోద్ గారు, మన వినోద్ గారికి చెయ్యి, వినోద్ గారికి చెయ్యి. ల్యాంప్ అంటే సినిమా హీరో అనుకున్నా, మనం ల్యాంప్ అంటే వినోద్ గారు పక్కా సినిమా పక్కా హిట్ అవుద్ది. ఒక్కసారి తలుచుకుంటే ల్యాంపే కాదు, ఒక్కసారి అందరికి పక్కా హిట్ అవుతుంది ల్యాంపు. జై ల్యాంపు, జై జై ల్యాంపు. హీరోగా చేస్తే నేను విలన్ గా చేస్తా, ఓకేనా? అయ్యా హీరో గారు గురిగారు, హీరో నేను విలన్. మరి మా హీరోని తొక్కేస్తావా? గురిగారు అలా కాదు, అలా కాదు, ఇది రాంగ్. ఇప్పుడు నువ్వు హీరోకి చేస్తా అంటున్నావు కదా, నువ్వు హీరో చేస్తే మా హీరో విలన్ గా చేయొద్దా? చేయొచ్చు గురిగారు. మరి ఆ మాట చెప్పు, నువ్వు విలన్ గా చేయి నా సినిమా అని చెప్పు. నేను హీరోగా చెప్పను గురిగారు. ఒక్కసారి హీరో ఛాన్స్ ఉండదు, హీరో ఛాన్స్ ఇచ్చి పోయినట్టు నేను హీరో కదా ఆ సినిమాలో చచ్చిపోతుంది. ఖర్చు ఎందుకంటే అదిగో ఫైట్ మాస్టర్ ఇక్కడే ఉన్నారు, ఆయన ఫైట్ కంపోజ్ చేస్తారు. మామూలుగా ఉండదు భరత్ గారు. హీరోగా ఛాన్స్ ఉండదు, హీరోగా చేద్దాం బా. హీరోగా అనేది నేను ప్రామిస్ చేయలేను కానీ అవకాశం అయితే ఇస్తా అంతే, అదైతే నేను చెప్పగలుగుతా. అది ఫోన్ నెంబర్ ఇచ్చా కదా మొన్న, ఫోన్ నెంబర్ లైవ్ లో ఏమంటావు? నన్ను ఎవరైనా అమ్మాయిలు తీసుకొని నాకు ఫోన్ చేస్తే ఎవరు సమాధానం చెప్పాలి? నా పిల్లమ్మ నన్ను కొడతాదయ్యా, నా నెంబర్ లైవ్ లో అడుగుతున్నాను. లైవ్ అయిపోయి నాకు ఇస్తా నీకు నంబర్. ముందే అమ్మాయిల మంచి ఫాలోయింగ్ నాకు. మళ్ళీ ఎవరైనా నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తే ఎట్లా? ఇందాక స్టెప్ అయినా ఒకసారి అయ్యా. అది వెరీ గుడ్, ఓకే డన్, సూపర్. మాకి చాలా సపోర్ట్ చేస్తున్నాడు లక్కీ సార్. రెండు మాటలు చెప్పు మా ల్యాంప్ గురించి. అయ్యో దాక్కుండా ఏంది రావయ్యా, రాసం సార్. హాయ్ హాయ్ అండి మీడియా వారికి. లక్కీ బాబు నా పేరు. అది మార్చి 14th నాడు ల్యాంప్ రిలీజ్ అవుతుందండి, చూడండి. మంచి వెలుగునిస్తుంది. మా ల్యాంప్ అనే సినిమా స్టాంప్ గా మారుతుంది, మీ అందరు హృదయాలను కూడా బాగా దగ్గర చేసుకుంటుంది. సో ల్యాంప్ సినిమాని అందరూ ఆదరించండి, కాస్త వెలుగునించండి, ఓకేనండి? ఓకే, థ్యాంక్స్ అండి. మా డైరెక్టర్ గారు మాట్లాడతారు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇంత సపోర్ట్ చేస్తున్నారు మీ మీడియా వాళ్ళు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మీడియా వాళ్ళకి మేము టికెట్స్ ప్రొవైడ్ చేస్తాము. మీరు తప్పకుండా మా సినిమాకి రండి, మీరు వచ్చి అలాగే మా రివ్యూని కూడా మీరు చెప్పాల్సిందిగా కోరుతున్నాం. బాగుందంటే బాగుందని చెప్పండి, బాగాలేదంటే బాగాలేదని చెప్పండి. దీంట్లో ఎటువంటి ప్రెజర్ కూడా లేదు. సో మీ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళంతా కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు, అందుకైతే చాలా థ్యాంక్స్ అండి. మీకు టికెట్స్ కోసం మన వినోద్ గారిని కన్సల్ట్ అవ్వండి, వినోద్ గారు మీకు టికెట్స్ అందజేస్తారు. సో మన ఛానల్ పేరు పెడితే మా హీరో గారు మీకు మొత్తం 150 థియేటర్ రిలీజ్ అవుతుందండి. ఇక్కడ మల్టీప్లెక్స్ లో కూడా అవుతుంది, మొత్తం లక్ష్మీ కళ అవుతుంది ఇక్కడ దగ్గరలో, అయితే మూసాపేట లక్ష్మీ కళ అవుతుంది. సో ఖచ్చితంగా మీరు సినిమా చూడండి. ఆ మీడియా వాళ్ళు ఎవరైనా సరే వినోద్ గారికి మెసేజ్ చేయండి, వినోద్ గారు మీకు టికెట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అన్న మేము వస్తాంలేండి, అవైలబుల్ గానే ఉంటాము. డెఫినెట్ గా మీకు మల్టీప్లెక్స్ లోనే ఉంటుంది. పీవీఆర్ లో అనుకుంటాం, మనం గలేరియా అనుకున్నాం. నెక్స్ట్ గలేరియా మాల్ ఉంది కదా, నెక్స్ట్ గలేరియా మాల్ లో ఉంటుంది సినిమా. డెఫినెట్ గా మీరు అందరు రండి, మీ అందరికి ఆల్ ఆర్ వెల్కమ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.